ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ. భారతదేశంలో శివుడు తాను ప్రత్యక్షంగా స్వయంభూగా వెలసిన 12 పుణ్యక్షేత్రాలను జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు శివభక్తులకు అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి. ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన పురాణ కథ ఉంది. వాటిని ఇప్పుడు విపులంగా చూద్దాం. 1. సోమనాథ జ్యోతిర్లింగం, గుజరాత్. సోమదేవుడు, చంద్రుడు, తన భార్యల పట్ల అవినయంగా ఉండటం వల్ల దక్షుడు శాపం ఇచ్చాడు. ఈ శాపం వల్ల చంద్రుడు క్షయరోగికి గురయ్యాడు. అప్పుడు చంద్రుడు క్షమాభిక్ష కోరుతూ శివుని ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై అతనిని శాపం నుండి విముక్తి చేశాడు. అక్కడే జ్యోతిర్లింగంగా వెలసాడు. అందుకే దీనిని సోమనాథేశ్వరుడు అంటారు. 2. మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శివుడు తన కుమారులైన కార్తికేయ, గణేశులకు వివాహ సంబంధంగా పరీక్ష పెడతాడు. కార్తికేయుడికి అన్యాయం జరిగిందని భావించి శ్రీశైలానికి వెళ్లి తపస్సు చేస్తాడు. తన కుమారుడిని పరామర్శించడానికి శివుడు, పార్వతీదేవి అక్కడే మకాం వేస్తారు. అక్కడే శివుడు జ్యోతిర్లింగంగా వెలసాడు. దీనినే మల్లికార్జున స్వామి అంటారు. 3. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలో ఓ దెయ్యం భక్తులపై తెగిపడుతూ హింసించేది. అక్కడి భక్తులు శివుని ఆరాధించగా ఆయన మహాకాళేశ్వరుడిగా అవతరించి ఆ దెయ్యాన్ని నశింపజేశాడు. అప్పటినుంచే శివుడు అక్కడే నివాసం ఏర్పరుచుకున్నాడు. 4. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్. వేదాల మర్మాన్ని తెలుసుకునేందుకు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య గొడవ జరుగుతుంది. శివుడు జ్యోతిరూపంగా ప్రత్యక్షమై వారిని పరీక్షిస్తాడు. ఓంకార మంత్రానికి ప్రాధాన్యతను చాటుతూ ఓంకారేశ్వరగా వెలసాడు. నర్మదా నదీ తీరంలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. 5. కేదారనాథ జ్యోతిర్లింగం, హిమాలయాలు, ఉత్తరాఖండ్. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం పాపవిమోచనం కోసం శివుని ఆరాధించగా శివుడు కేదారంలో బలరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ శివుడు కేదారనాథునిగా నిలిచాడు. ఇది అత్యంత పవిత్రమైన యాత్ర స్థలాల్లో ఒకటి. 6. భీమేశ్వర జ్యోతిర్లింగం, పర్వత క్షేత్రం, మహారాష్ట్ర. భీమ అనే రాక్షసుడు ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా భక్తుల ఆరాధనకి స్పందించిన శివుడు జ్యోతిర్లింగంగా అవతరించి భీముని సంహరించాడు. అందుకే ఈ క్షేత్రం పేరు భీమేశ్వర. 7. విశ్వేశ్వర జ్యోతిర్లింగం, కాశీ, ఉత్తరప్రదేశ్. వారాణసి, కాశీ అనేది శివుని ప్రియమైన క్షేత్రం. ఇక్కడే శివుడు విశ్వనాథుడిగా స్థిరపడినట్టు పురాణాల చెబుతాయి. జీవుల జన్మ మరణ చక్రం నుండి విముక్తి కలిగించేవాడు విశ్వేశ్వరుడు. 8. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్, మహారాష్ట్ర. గౌతమ మహర్షి తపస్సు చేసి గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చాడు. అప్పుడు శివుడు త్రయంబకేశ్వరుడిగా అవతరించి గోదావరిని ఆ ప్రాంతానికి ప్రసాదించాడు. అందుకే ఇది త్రయంబకేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 9. వైద్యనాథ జ్యోతిర్లింగం, జార్ఖండ్. రావణుడు శివుని లంకకు తీసుకెళ్లే ప్రయత్నంలో మధ్యలో శివలింగాన్ని ఉంచిన చోటే ఇది. శివుడు అక్కడే స్థిరమయ్యాడు. శివుడు ఇక్కడ వైద్యనాథుడుగా భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. 10. నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్. నాగరాజులు, నాగభక్తులు శివుడిని ఆరాధించి ఆయనను ఈ క్షేత్రంలో నాగేశ్వరుడిగా స్థాపించారు. ఇది సముద్రతీరంలో ఉన్న శక్తివంతమైన క్షేత్రం. 11. రామేశ్వర జ్యోతిర్లింగం, తమిళనాడు. రాముడు సీతను రక్షించేందుకు లంక వెళ్లే ముందు శివారాధన చేశాడు. అప్పట్లో రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. శివుడు అక్కడే రామేశ్వరునిగా వెలసాడు. 12. ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎలోరా, మహారాష్ట్ర. ఘుష్మ అనే శివభక్తురాలు తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని పొందింది. ఆమె భక్తిని చూసి శివుడు అక్కడే ఘృష్ణేశ్వర్ అనే రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది ద్వాదశవ జ్యోతిర్లింగాల్లో చివరిది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను పుణ్యభావంతో దర్శించిన భక్తులు పాప విముక్తులై మోక్షాన్ని పొందుతారు. ప్రతి క్షేత్రానికి ఒక గొప్ప పవిత్రత, చరిత్ర ఉంది. ఈ 12 శివలింగాలను ఒక్కసారి జీవితంలోనైనా దర్శించటం మహాశుభప్రదం.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.